అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్నెస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. సో ఈరోజు మనం ఈ వీడియోలో కర్మయోగం 1 స్టేజ్ డి గురించి తెలుసుకున్నాము. సో ఇంతకుముందు మనం వీడియోలో కర్మయోగం 1 స్టేజ్ సి గురించి తెలుసుకున్నాము. సో స్టేజ్ సిలో ఏంటి అంటే, నీవు మంచి కర్మలు చేయి కానీ వాటి యొక్క ప్రతిఫలాలను ఆశించి, ప్రతిఫలాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదు. అంటే కర్మ చేయి కానీ దాని ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెప్పి స్టేజ్ సిలో తెలుసుకున్నాను. అండ్ స్టేజ్ డిలో వచ్చేసి, నీవు కర్మ చేయి, మంచి పనులు చేయి కానీ కర్తృత్వ భావన లేకుండా చేయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కర్తృత్వ భావన అంటే నేను అనే భావము, నేను చేశాను, నా వల్లే జరిగింది అన్న ఈ భావం లేకుండా, కర్తృత్వ భావన లేకుండా ఆ కర్మ చేయి. నువ్వు ఏ మంచి చేసినా, ఏ మంచి కర్మ చేసినా అది నేను అని లేకుండా చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా నేను అనేది అహం కిందికి కూడా వస్తుంది. సో నేను చేశాను అనే భావం కాకుండా, నా ద్వారా జరిపించబడింది అని, లేదంటే నా ద్వారా ఆ భగవంతుడు చేయించాడు అని చెప్పి ఆ భావంతో ఉండడం. అంటే నేను చేశాను, నేను మాత్రమే చేశాను, నా వల్లే జరిగింది అనే ఈ భావన లేకుండా, నేను అనే భావన లేకుండా కర్మలు చేయాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా ఈ కర్తృత్వ భావన లేకుండా చేసేవాళ్ళు కర్మయోగం 2లో ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది గురువులు. కర్మయోగం 1లో ఈ జన్మలలో ఉన్న వాళ్ళు స్టేజ్ డిలో కర్మలు చేయడం అనేది సాధ్యం కాదు. కర్మయోగం 2లో ఆ జన్మలలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్ డిని చేయగలుగుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. బట్ ఏంటంటే కర్మయోగం 1 ఈ జన్మల్లో ఉన్న వాళ్ళకు కూడా స్టేజ్ డి గురించి ఎందుకు చెప్తారు అని అంటే, ఇప్పటి నుండి మనము చెప్పినా కూడా ఏదో ఒక రోజు అక్కడికి చేరుకోవాల్సిందే కాబట్టి సో నేర్చుకుంటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ కర్మయోగం 2లో స్టేజ్ డిలో ఎవరు ఉంటారు, సో వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఎవరు అనేది కూడా మనము ముందు వీడియోస్లో చూద్దాము. సో ఈ విధంగా మనం కర్మయోగం గురించి తెలుసుకుంటున్నాము. సో కర్మయోగంలో పార్ట్ 1, పార్ట్ 2 అంటే కర్మయోగం మొదటి భాగం, రెండవ భాగం ఉంటుంది. సో నెక్స్ట్ రెండవ భాగం ఎప్పుడు మళ్ళీ మానవ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. సో కర్మయోగం 1 అనేది మనిషి యొక్క జన్మలలో ఆఖరి జన్మలలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎంటర్ అయ్యేది కర్మయోగం మొదటి భాగం. మరి రెండవ భాగం ఎప్పుడు ఎంటర్ అవుతుంది, కర్మయోగం తర్వాత ఇంకేమి యోగాలు ఉన్నాయి, సో ఆ యోగాలలో మనం ఏం నేర్చుకుంటాము అనేది ముందు వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఈ వీడియోస్లో మనము కర్మయోగం 1లో స్టేజ్ ఏ గురించి, స్టేజ్ బి గురించి, స్టేజ్ సి గురించి, స్టేజ్ డి గురించి తెలుసుకోవడం జరిగింది. సో ముందు కూడా ఇంకో కొన్ని యోగాలతో, సో ఆ యోగాల్లో మనం ఏం నేర్చుకుంటామో అవి మన మానవ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి అనేది ముందు వీడియోస్లలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.